హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో మనం ఉన్నాం. సో 13 years నుంచి మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉంటూ 3 years నుంచి వీక్యూబ్లో ట్రైనర్గా కంటిన్యూ అవుతున్నారు. పైథాన్ నేర్పిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ ఏఐకి సంబంధించినటువంటి కోర్సెస్ ఎక్కువగా భూమిలో ఉన్న సిచ్యువేషన్లో పైథాన్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఏ విధమైన ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు హాయ్ అండి. హాయ్ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏది నేర్చుకున్నా ఏఐ బేస్డ్ కోర్సెస్కి వెళ్ళిపోవాలి, అప్పుడైతేనే ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్స్లో పైథాన్ నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుందా, లేదంటే ఇది బేస్ కోర్స్గా అనుకోవచ్చా? యాక్చువల్గా మేడం ఏఐని మీరు తీసుకుంటే ఏఐ వల్ల ఏ లాంగ్వేజ్కి వచ్చిన ప్రాబ్లం లేదండి. ఏఐని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే అసలు మీరు పైథాన్ తీసుకుంటే ఏఐ మొత్తం రన్ అయ్యేది పైథాన్తోనే. ఏలో ఉన్న చాలా మెజారిటీ మోడల్స్ పైథాన్లోనే డెవలప్ చేశారు. సో ఏకి బేసే పైథాన్. సో ఆబ్వియస్గా పైథాన్ నేర్చుకుంటే వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫ్యూచర్. సో పైథానా లేకపోతే జావా అనే దానికన్నా కూడా కొన్ని థింగ్స్ ఉన్నాయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా అనలిటికల్ స్కిల్స్, ఏ రిలేటెడ్ అసలు ఏని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ ఎలా బిల్డ్ అయింది, ఏ పవర్డ్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలి, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి, ఇలాంటివన్నీ స్టూడెంట్కి కావాలి. అవి వీక్యూబ్లో పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ ఈఎస్ఏ కోర్సులో క్లియర్గా నేర్పించి ఈ జాబ్ రెడీ చేస్తామండి మేము. స్టూడెంట్స్తో కూడా మాట్లాడున్నాము. సో జస్ట్ కోర్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా వీక్లీ మాక్ టెస్ట్లు ఉండడం, లైవ్ ప్రాజెక్ట్స్ ఉండడం, అలాగే ఇంటర్వ్యూస్ కోసం కూడా మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఎలా ఉంటుంది ఇక్కడ జాయిన్ అయితే కనుక? యాక్చువల్గా మేడం వీక్యూబ్ స్ట్రెంతే మా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ప్లస్ మా ప్రాసెస్ అండి. ఇక్కడ మేము ఏ స్టూడెంట్ అయినా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే అసలు బేసిక్గా ఏం తెలియని వాళ్ళని కూడా జాబ్ రెడీ చేయాలనే మోటివ్తో ఇక్కడ ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇస్తాం. ఏం నేర్పించినా ప్రాక్టికల్గా నేర్పిస్తున్నాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తాం మెయిన్గా. ఆ తర్వాత స్టూడెంట్ కోర్స్ కంటిన్యూ అవుతున్నప్పుడే వీక్లీ టెస్ట్లు ఉంటాయి. అసలు స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడో స్టూడెంట్ తెలుసుకునేలాగా ఎవాల్యుయేషన్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ గట్ అని ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఉంది వీక్యూబ్కి. గట్ ఏంటంటే 80% ఆఫ్ ద కోర్స్ అయిపోయిన తర్వాత అసలు స్టూడెంట్ ఎక్కడున్నాడు, ఏ ఇంటర్వ్యూకి వెళ్తే ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎలా నేర్చుకుంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు, ఏం నేర్చుకుంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అని డైలీ ఒక 4 hours ఇక్కడ కూర్చోబెట్టి సో మేము ఎక్స్క్లూజివ్గా ట్రైనింగ్ ఇస్తామండి 80% కోర్స్ అయిపోయిన తర్వాత. యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి, సో లాజికల్ థింకింగ్ కోసం. తర్వాత ప్లేస్మెంట్స్, మాకు ఒక వెల్ బిల్ట్ ప్లేస్మెంట్ టీమ్ ఉంది. సో ఎందుకంటే వీక్యూబ్ అనేది చిన్న ఆర్గనైజేషన్ కాదండి, మాకు ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఉంది దేనికైనా సరే. సో ఆ వేలో కంపెనీస్ని ఇక్కడికి తీసుకురావటం లేకపోతే స్టూడెంట్స్ని అక్కడికి పంపించడం ఏదో ఒక వేలో అయితే స్టూడెంట్ని తీసుకుని వెళ్ళి ఇంటర్వ్యూ ముందు కూర్చోబెడతామండి. కానీ స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది మన దగ్గర నాలెడ్జ్ ఉంటేనే జాబ్ వస్తుంది. ఎవరు జాబ్ తెచ్చుకుని వచ్చి ఎవరండి. సో కోర్సెస్ చూసుకున్నట్లయితే డ్యూరేషన్ ఎలా ఉంటుందండి? సో పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ ఈఎస్ఏ తీసుకుంటే 6 months మేడం. సో ఎందుకంటే ప్రోగ్రామింగ్ అనేది ఓవర్ నైట్ చదివితే వచ్చేది కాదండి, బై హార్ట్ చేస్తే వచ్చేది కాదు మేడం. ఇది మన మైండ్ గేమ్ అనమాట. మన మైండ్ని ట్యూన్ చేయాలి టువర్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దానికోసం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ వేస్లో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దానికోసం మనం టైం ఇవ్వాలి. అండ్ ఇక్కడ మేము నేర్పించేప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్లో నేను పైథాన్ క్లియర్గా నేర్పిస్తానండి. డిఎస్ఏ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తాం. డేటా అనాలిసిస్ స్కిల్స్ బై యూజింగ్ MySQL నేర్పిస్తాం. అక్కడే NumPy పాండాస్ యూజ్ చేసి కూడా డేటాను ప్రాపర్గా ఎలా అనలైజ్ చేయాలో నేర్పిస్తాం. ఏలోకి వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ నేర్పిస్తా. ఇక్కడ నా గోల్ ఏంటంటే ఏ టూల్స్ని యూజ్ చేయడం కాదు, అసలు ఎలా బిల్డ్ అయిందో నేర్చుకోవాలి మీరు. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఎక్కడ యూజ్ చేయాలో నేర్పిస్తాం. బేసిక్స్ ఆఫ్ జనరేటివ్ AI నేర్పిస్తాం. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి ఏ టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్పిస్తాం. అండ్ ఫైనల్గా ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్పిస్తామండి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో HTML CSS, తర్వాత జావా స్క్రిప్ట్, తర్వాత రియాక్ట్, తర్వాత బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి జాంగో ప్లస్ API డెవలప్మెంట్. సో ఇలా ఒక ఫుల్ మీల్ అనుకోండి. సో మా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అవన్నీ నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాలి. దట్ ఇస్ ద గోల్ ఆఫ్ వీక్యూబ్. ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో హ్యాపీగా జాయిన్ అవుతారు, జాబ్ గోల్ సెట్ అయిపోతుంది. నాన్ ఐటీ స్టూడెంట్స్ అయినా లేదంటే సమ్ రీజన్స్ వల్ల గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్ కూడా మనం చూస్తుంటాం. వాళ్ళకి కోర్స్లో జాయిన్ అయినా కూడా ఏదో ఒక మూలన భయం ఉంటూ ఉంటుంది. ఓకే అంటే ఫ్రెషర్స్కి ఎక్కువ ఉంటుంది, మనం కొంచెం వెనకబడి ఉన్నాము, సో మనకి జాబ్ రావచ్చు రాకపోవచ్చు. సో కోర్స్ కంప్లీట్ అంటే కోర్స్ జాయిన్ అయినా కూడా వస్తుందో రాదో, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుందేమో అనే డౌట్ అయితే ఉంటుంది. సో వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో యాక్చువల్గా మేడం ఇలాంటి కేసెస్ మేము చాలా చూస్తూ ఉంటాం రోజు. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్కి ముందు కాన్ఫిడెన్స్ తీసుకురావాలంటే అతని ఫియర్ పోగొట్టాలి మేడం. ఫియర్ అంటే ప్రోగ్రామింగ్ అంటే చాలా భయం, ఇది ప్రోగ్రామింగ్ అంటే పెద్ద బుక్స్ చదివితేనే వస్తుంది అని ఒక రాంగ్ ఇంటెన్షన్ ఉంటుంది మేడం. అసలు జనరల్గా యాజ్ ఏ హ్యూమన్ మన బ్రెయిన్ ఆల్రెడీ డైలీ ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వర్క్ అవుతుంది.
సో అది మనం కొంచెం క్యాప్చర్ చేస్తే సో ప్రోగ్రామింగ్ చాలా ఈజీ అని చెప్పి అసలు బేసిక్గా ఇప్పుడు మా ముందు సిఎస్సి స్టూడెంట్స్ కూర్చున్నా, బీజెడ్సీ స్టూడెంట్ కూర్చున్నా, లేకపోతే గ్యాప్ ఉన్న స్టూడెంట్ కూర్చున్నా, నాన్ ఐటీ నుంచి వచ్చినా ఎవరైనా సరే వాళ్ళకి బేసిక్గా ప్రోగ్రామ్ అంటే ఇది అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అసలు కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ తెలియని వాళ్ళకి కూడా ప్రోగ్రామ్ అంటే ఇది అని స్టార్ట్ చేసి అక్కడ నుంచి అప్లికేషన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్తామండి. ఇక్కడ మేము రోజు స్టూడెంట్స్ని మోటివేట్ చేసేది ఏంటంటే నాలెడ్జ్ ఉంటే జాబ్ ఏదో రకంగా ఈజీగా వస్తుంది. ముందు నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కానీ మన స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీరు అన్నట్టు గ్యాప్ ఉన్న వాళ్ళు భయపడేది దేనికోసం? జాబ్ కోసం. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ప్రొసీజర్ ఫాలో అయితే జాబ్ ఈజీగా వస్తుంది. మనం ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఎంతవరకు జాబ్ అని చూస్తే, జాబ్ కోసమే చూస్తే ఏ కంపెనీ మనకి ఊరికే జాబ్ ఇచ్చేస్తుంది మీరు చెప్పండి? ఇట్స్ వెరీ క్లియర్. సబ్జెక్ట్ ఉండాలి, స్కిల్ ఉండాలి, ఆ స్కిల్ కంపెనీకి ఉపయోగపడేదై ఉండాలి. మేము స్టూడెంట్స్ని మోటివేట్ చేసి ఇదేనండి, బాస్ నువ్వు అన్నీ వదిలే, నువ్వు నాన్ ఐటీ నుంచి వచ్చావా, ఐటీ నుంచి వచ్చావా, ఇట్ డజంట్ మ్యాటర్. యూ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ లెర్నింగ్. ఒక ప్రోగ్రామ్ మనం కంపెనీ చెప్పిన రిక్వైర్మెంట్ని మనం చేయగలిగే పొజిషన్లో మనకుంటే ఏ కంపెనీ అయినా మనకు జాబ్ ఇస్తుంది. సో జాబ్ చేస్తూ కూడా ఇంకా ఇలాంటి కోర్సెస్లో అప్గ్రేడ్ అవ్వాలి అన్న వాళ్ళకి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఉందా? ఎస్ మేడం. ఇక్కడ మీరు మా జనరల్ రెగ్యులర్ క్లాసెస్లోనే మేము ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసి వచ్చి ఒక 13 years నాకు రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత నుంచి చాలా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో నాకు ప్రాజెక్ట్ అంటే ఏంటి, లోపల ఏం జరుగుతుంది ఏంటి అని ఒక ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి కూడా నేను నేర్పించగలుగుతాను మేడం. రెగ్యులర్ క్లాసెస్లో నేను ఏది చెప్తున్నానో అదే వాళ్ళు నేర్చుకున్నా దే కెన్ అప్గ్రేడ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా నేను రియల్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మేము డిస్కస్ చేసే అన్ని రియల్ సినారియోస్ ఉంటాయి మేడం. సో ఎనీవన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద థింగ్స్. సో ఫైనల్లీ ఏం చెప్తారు మీరు స్టూడెంట్స్కి అబౌట్ వీక్యూబ్? అబౌట్ వీక్యూబ్ అండి, వీక్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ లెర్నింగ్ ఫస్ట్. ఇఫ్ యూ లెర్న్ ద సబ్జెక్ట్ యూ కెన్ గెట్ ఇన్ టు ద జాబ్. ఎందుకు వీక్యూబ్ బెస్ట్ ప్లేస్ అంటున్నానంటే ఇక్కడ ట్రైన్ చేసే వాళ్ళందరూ రియల్ టైమర్స్, ఇండస్ట్రీలో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు. సెకండ్ థింగ్, వీక్యూబ్కి ఒక స్ట్రాంగ్ ప్రాసెస్ ఉంది. వీక్యూబ్ కోర్ వాల్యూ ఒకటే, మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్కి జాబ్ తీసుకురావాలి. దట్ ఈస్ ద కోర్ ఆఫ్ వీక్యూబ్. రియల్గా మీరు నాకు జాబ్ కావాలి, జాబ్ నీడ్ ఉంది, నేను సబ్జెక్ట్ నేర్చుకుంటా అనేవాళ్ళు ఎవరికైనా సరే వీక్యూబ్ ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్. మేము ప్రతి స్టూడెంట్కి ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్పించి ఇంటర్వ్యూకి పంపించి జాబ్ తీసుకుని వస్తాం. అండ్ ఇంకొకటి ఆన్ రికార్డ్ చెప్తున్నానండి, మా ప్రాసెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వీక్యూబే బాధ్యత తీసుకుంటుంది జాబ్ తీసుకురావడానికి. సో వీక్యూబ్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ద ప్రాసెస్ అండి. ఎందుకంటే మేము ఏమో బ్లఫ్ చేసే మాటలు చెప్పాలనుకోవట్లా, మీరు జస్ట్ జాయిన్ అయిపోండి మేము జాబ్ ఇస్తామనే మాటలు చెప్పాలనుకోవట్లా. వీఆర్ వెరీ క్లియర్ ఫ్రమ్ వీక్యూబ్ సైడ్. ఇట్స్ లైక్ మాకు ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్ ఉంది, నువ్వు ఆ ప్రాసెస్ ఫాలో అవ్వు, వెరీ సింపుల్గా ఉంటుంది, క్లియర్గా. జస్ట్ నీ టైం ఇస్తే చాలు. నువ్వు ప్రోగ్రామింగ్ నేర్చుకో, లేకపోతే క్లౌడ్ రిలేటెడ్ థింగ్స్ నేర్చుకో, టెస్టింగ్ రిలేటెడ్ థింగ్స్ నేర్చుకో, అనలిటిక్స్ నేర్చుకో, ఏదైనా నేర్చుకో. నువ్వు వీక్యూబ్ ప్రాసెస్ని ఫాలో, వీక్యూబ్లో జాబ్ వచ్చి బయటకు వెళ్తావు నువ్వు. సూపర్ అండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. రైట్, చూస్తున్నారు కదండి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో. వీరు చెప్పేటువంటి ప్రోగ్రామ్ చెప్పిన విధంగా నేర్చుకోవాలన్న ఇంటెన్షన్ 100% ఉంటే కనుక ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, ఆ అసిస్టెంట్ మేము ప్రొవైడ్ చేస్తాము అంటున్నారు. సో మీరు కూడా ఫ్యూచర్లో ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి, మంచి కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఒక్కసారి వీక్యూబ్కి వచ్చేసేయండి. చూస్తూనే సుమన్ టీవీ. నమస్తే.